ఇదిగో రేవంత్ అన్న, మనం బరంపురం. ఇగో జగ్లకు, నువ్వు నేను ఒకే సామాజిక వర్గం కావచ్చు గాని నీకు నాకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. భలే భలే రేవంత్, లాగి పెట్టి కొట్టినట్లు చెప్పావు. అసలు ఈ సైకోరెడ్డి వచ్చాడంటే ఏదో కుట్ర పనినట్లే. ఏమయ్యా పెద్ద మనిషి, నీ కంటికి నేను ఎలా కనిపిస్తా ఉన్నాను? జాగ్రత్తగా మాట్లాడు. నీ బాధ ఏందో చెప్పకుండా ఈ లొల్లేందా జగ్లకు? ఏం లేదు రేవంత్ అన్న, ఈ బాబుతో జాగ్రత్తగా ఉండు. కృష్ణా జలాల విషయంలో నీకు బ్యాండ్ వేస్తాడు. ఏయ్ సైకోరెడ్డి, ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? మీరాగురి బాబు గారు, పిచ్చిరెడ్డి మాట్లాడేది అర్థం చేసుకోవాలి కదా. నేను పిచ్చివాణ్ణి కావచ్చు, కానీ నాకు ఆంధ్ర ఎంతో, తెలంగాణ కూడా అంతే. ఇప్పుడు ఏమంటావా జగ్లకు? గీడ తెలంగాణలో కూడా నీ పార్టీని దింపుతావా? చెప్పు, నీ పార్టీని దింపుతావా? ఆంధ్రాలోనే గతి లేదు ఈ సైకోరెడ్డికి, ఇక్కడ తెలంగాణలో ఏం బీకుతాడు? ఇదిగో పెద్ద మనిషి, నేను కృష్ణా జలాల గురించి మాట్లాడుతూ ఉన్నా, నువ్వు ఎక్కడికో వెళ్ళకు. ఈ కృష్ణా గోదావరి జలాల గురించి బాబు గారు నేను కూర్చొని మాట్లాడుకుంటాం, నీకెందుక మధ్యలో దూరుతావు? ఈ పెద్ద మనిషి నిన్ను మాయ చేసి మోసం చేస్తాడు అని, నా తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది అని నేను నీకు చెప్తా ఉన్నా రేవంత్ అన్న. ఇదిగో రేవంత్, ఈ సైకోరెడ్డి మన ఇద్దరి మధ్య పుల్లలు పెట్టాలని చూస్తున్నాడు. ఏమయ్యా సైకోరెడ్డి, బాబు గారు చెప్పేది నిజమేనా? అడుగుతున్నా కదా, ఆయన చెప్పేది నిజమేనా? అయ్యో అదంతా అబద్ధం, ఈ బాబు మాటలు అస్సలు నమ్మొద్దు. నేను నీ గురించి ఆలోచిస్తా ఉన్నా. ఎంతైనా నువ్వు మా సామాజిక వర్గం కదా రేవంత్ అన్న. ఇవన్నీ నేను నమ్మని చవాల్ రెడ్డి. ఏవైనా చెప్పాలి అనుకుంటే ఆ ఫామ్ హౌస్ లో వండే నీ జిగిరి కేసీఆర్ కాక దానికి పోయి చెప్పుకో. నా శిష్యుడు అనిపించావు రేవంత్. ఈ పుల్లల మేస్త్రి ఎప్పుడు ఎటు తిరుగుతాడో ఆయనకే తెలియదు. ఆ మేస్త్రి అనే మాట అనకురి బాబు గారు, నాకు ఏడ్నో గుచ్చుకుంటుంది. పులోలో వచ్చేసింది శిష్య, నువ్వంటే నాకెంత ఇష్టమో తెలుసుగా. తెలుసు గురువు గారు, మీరు లేకుంటే అసలు నా రాజకీయ జీవితమే లేదు. లవ్ యూ బాబు గారు. అబ్బాబా, మీ గురు శిష్యుల ప్రేమ చూడలేక చేస్తా ఉన్నా. ఆపండి 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 ఆపండి. మొన్న జోబులే ఎలక్షన్ లో వీళ్ళ కేసీఆర్ బాబాయ్ తుస్సుమన్నాడని ఈ సైకోరెడ్డి తెగ ఫీల్ అయిపోతున్నాడు. ఇప్పుడు ఈ కృష్ణా జలాల వంకతో మనిద్దరి బాండింగ్ దెబ్బతీయాలని నాకే లెటర్ రాశాడు రేవంత్. మీకు రాసిన లెటర్ లో ఏం చెప్పిండు ఈ జగ్లకు? ఏదో చెప్పినాలే రేవంత్ అన్న, అవన్నీ ఇప్పుడెందుకులే. మోస్కో లెటర్ రెడ్డి, ఏమన్నావు? రేవంత్ వల్ల ఇక్కడ నీళ్లు రావడం లేదు, పంటలు పండక ఆంధ్ర ఎండిపోతుంది అన్నట్లు పిచ్చి పిచ్చిగా వాగుతావా? అమ్మ సైకోరెడ్డి, నా దగ్గర నా తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందని బాబు గారికి రివర్స్ లో చెప్పి మేమిద్దరం ఈ నీళ్ల కోసం కొట్టుకోవాలని కుట్ర చేస్తావా? బాగానే కనిపెట్టినావులే, లేకపోతే ఓడిపోయిన మా పార్టీ వాళ్ళం ఏడుస్తూ ఉండాలా? గెలిచిన మీరిద్దరూ చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతారా? చూడలేక చస్తా ఉన్నా ఇక్కడ. నువ్వు గింత మెంటల్ గాను అనుకోలేదు జగ్లకు. అసలు మా తెలంగాణలో నీ రప్ప బ్యానర్ లేదా? తమాషాలు చేస్తున్నావా? బ్యానర్ పట్టుకున్న ఒక్కొక్కరిది తాట తీస్తా, ముట్టి మీద వార్తలు పెడితే ఏమనుకున్నావు? శభాష్ రేవంత్, అలా గడ్డి పెట్టు. ఈ జన్మకే కాదు, జన్మలకు బాబు గారే నాకు ఆదర్శం. ఇంకోసారి నా ఇలాకాల నీ బూత్ బ్యాచ్ తో కనిపిస్తే నీ లోటస్ పాండ్లు, ఇక్కడున్న నీ ప్యాలెస్లు హైడ్రాల లేచిపోతాయి బిడ్డ, ఖబర్దార్. చిన్నైనా